ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక. ఈ దినము మనకు బైబిల్ ధ్యానం నిమిత్తమై బైబిల్ స్టడీ కొరకై యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము మొదటి 3 వచనాలు మరియు 7వ వచనం చదువుకుందామండి. యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము మొదటి 3 వచనాలు మరియు 7-8 వచనాలు చదువుకుందాం. The Lord also spake unto Joshua, saying, Speak to the children of Israel, saying, Appoint out for you cities of refuge, whereof I spake unto you by the hand of Moses, that the slayer that killeth any person unawares and unwittingly may flee thither, and they shall be your refuge from the avenger of the blood. 7వ వచనము మరియు 8వ వచనము. And they shall appoint Kadesh in Galilee in Mount Naphtali, and Shechem in Mount Ephraim, and Kirjath Arba, which is Hebron, in the mountain of Judah. And on the other side Jordan by Jericho eastward they assigned Bezer in the wilderness upon the plain out of the tribe of Reuben, and Ramoth in Gilead out of the tribe of Gad, and Golan in Bashan out of the tribe of Manasseh. ఇంకొక వాక్య భాగాన్ని కూడా చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. 1 Corinthians 1st chapter verse 9. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. God is faithful, by whom you were called unto the fellowship of his son Jesus Christ our Lord. ఇంకొక వాక్య భాగాన్ని చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. Epistle of John, first epistle of John, chapter 1, verse 3, 3వ వచనం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. That which we have seen and heard declare we unto you, that ye also may have fellowship with us, and truly our fellowship is with the Father and with his Son Jesus Christ. చదవబడిన వాక్యము ప్రభు మన కొరకై దీవించి ఈ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడినట్లు ప్రభు యొక్క సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మీ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ సమయంలో మరొకసారి మీ వాక్యమును ధ్యానించట కొరకై మీ సన్నిధానంలోనికి వచ్చి ఉంటుండగా పరిశుద్ధ తండ్రి, మా ప్రభువా మీ యొక్క సహాయమును, మీ నడిపింపును, మా ప్రభువా మీ యొక్క స్వరమును, మీ సన్నిధిని కోరుకుంటున్నాం. దేవా, మేము చదువుకున్నటువంటి వాక్య భాగమును మీరే మాకు విరిచి మాకు అందించమని, అట్లు మీ వాక్యం ద్వారాగా ప్రభువా మేము పురికొల్పబడిన వారమై, ప్రేరేపించబడిన వారమై, ప్రోత్సహించబడిన వారమై, హెచ్చరించబడిన వారమై తండ్రి ప్రభువా మీకు సమీపస్తులుగా రాగలిగినట్లుగాను, మీ వాక్యం ద్వారాగా కడగబడి, మీ వాక్యం ద్వారాగా వెలిగించబడి, మీ వాక్యం ద్వారాగా స్వతంత్రులుగా చేయబడి ప్రభువా అట్లు మీ కొరకే జీవించుటకు మా ప్రభువా మీరే మాకు సహాయం చేయమని వేడుకొంచుతున్నాం. అయోగ్యుని నన్ను సిలువ చాటున మరుగుపరుచుకునండి ప్రభువా, మీ కృప మెండుగా దయచేయండి. పరిశుద్ధాత్మదేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటున్నాం. ప్రభువా వాక్యం అందించుటకు, వాక్యము విని గైకొనుటకు మీ ఆత్మ సహాయము మా ప్రభువా మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం. శత్రు కార్యములన్నింటినీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో బంధిస్తూ మీ విజయమును కోరుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొంచుతున్నాం మా తండ్రి, ఆమెన్. ప్రియమైన వాళ్ళరా, మనము ఆశ్రయపురములను మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. గత 3 వారాల నుండి ఈ ఆశ్రయపురములు ఎవరుని ఏర్పాటు చేశారు, ఎందుకని ఏర్పాటు చేశారు, ఈ ఆశ్రయపురములు క్రొత్త నిబంధన యుగములో ఉన్నటువంటి మనకు అవి ఏమి పాఠము నేర్పిస్తున్నాయి అన్నటువంటి విషయాన్ని మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. ఆశ్రయపురములను దేవుడు ఏర్పాటు చేశాడు. ఎవరి కొరకు ఏర్పాటు చేశాడు? అనుకునే రీతిగా, అకస్మాత్తుగా, ఎటువంటి అసూయ లేకుండా, కక్ష లేకుండా ఎవరైనా చంపబడినప్పుడు అటువంటి అనుకునే రీతిగా చంపినటువంటి వ్యక్తిని ప్రతి హత్య చేసేటటువంటి వ్యక్తి నుండి తప్పించడానికి కొరకై, వారు పారిపోయి సురక్షితముగా క్షేమముగా ఉండుట కొరకై దేవుడు ఈ ఆశ్రయపురములను ఏర్పాటు చేశాడు. దేవుడు 6 ఆశ్రయపురములను ఏర్పాటు చేశాడు ఇశ్రాయేలు ప్రజల కొరకై. 3 ఆశ్రయపురములు యోర్దానుకు ఒకవైపు మరియు 3 ఆశ్రయపురములు యోర్దానుకు ఇంకొక వైపు ఉండేటట్లుగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ ఆశ్రయపురములో
ఉన్నటువంటి ఎవరైతే హత్య చేసినటువంటి వ్యక్తి ఉంటున్నాడో ఆశ్రయపురంలోనికి పరిగెత్తినప్పుడు ఆ ఆశ్రయపురం యొక్క పెద్దలు ఆ వ్యక్తిని చేర్చుకొని ఆ వ్యక్తికి భద్రత, తర్వాత ఆ వ్యక్తికి న్యాయమును, ఆ వ్యక్తికి సంరక్షణను అనుగ్రహిస్తారు. ప్రధాన యాజకుడు చనిపోయేంత వరకు ఆ వ్యక్తి ఆ ఆశ్రయపురంలోనే ఉండాలి. అట్లు ప్రధాన యాజకుడు చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి తన సొంత స్థలానికి, తన సొంత స్వాస్థ్యమైనటువంటి తన సొంత ఊరికి అతడు వెళ్ళిపోవచ్చు. ఇది దేవుడు ఇశ్రాయేలు ప్రజల కొరకై నియమించినటువంటి ఏర్పాటు. ఇశ్రాయేలు ప్రజల కొరకై దేవుడు చేసినటువంటి ఏర్పాటు. ఈ ఏర్పాటు దేవుడు ఎందుకు చేయవలసి వచ్చింది? ఎందుకంటే మనము ఇంతకుముందు కూడా మనం ధ్యానించుకున్నాం. ఇశ్రాయేలు ప్రజల ధర్మశాస్త్ర ప్రకారము, మోషే ధర్మశాస్త్ర ప్రకారము కంటికి కన్ను, పంటికి పన్ను, చెవికి చెవి, గాయమునకు గాయము, కాలుకు కాలు. ప్రేమ వలన ఇది ఆ రోజు దేవుడు ప్రజలకు ఇచ్చినటువంటి నియమం. కాబట్టి హత్యకు హత్య, ఎవరైనా హత్య చేయబడితే ఆ హత్య చేయబడినటువంటి వ్యక్తి యొక్క బంధువు, సమీప బంధువు హత్య చేసినటువంటి వాని మీద ప్రతీకారము తీర్చుకునే అధికారం ఉంది. కాబట్టి ఎవరైనా అనుకోని రీతిగా పగ లేకుండా, అసూయ లేకుండా, ప్రీమెడిటేటెడ్ కాకుండా ఎవరైనా అన్అవేర్స్, అన్విట్టింగ్లీ, అనుకోని రీతిగా ఎవరైనా హత్య చేయబడినట్లయితే హత్య చేసినటువంటి వ్యక్తి అతడు నేరుగా అపరాధి కాదు. కాబట్టి అటువంటి వ్యక్తులను కాపాడడానికి కొరకై ఈ ఆశ్రయపురములను దేవుడు నియమించాడు. ఈ ఆశ్రయపురములు అవి యేసు ప్రభువారికి సాదృశ్యంగా ఉంటున్నాయి. కృత నిబంధన యుగంలో ఉన్నటువంటి మనకు యేసు ప్రభువారే ఆశ్రయపురం ఉంటున్నారు. మనకు ఆయన్ని ఆశ్రయమిచ్చేవాడు, మనల్ని చేర్చుకున్నవాడు ఆయన్ని, మనకు పూర్తి సంరక్షణ భద్రతను ఇచ్చేవాడు. మనల్ని ఎవరు తరుముతున్నారు? ప్రేమ వల్ల మనల్ని తరిమేది ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రము మనల్ని వెంటాడుతుంది. మన మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ధర్మశాస్త్రము మన మీద పగ తీర్చుకోవడానికి, మనల్ని నిందారహితులుగా చేయడానికి, నిందితులుగా చేయడానికి, మనల్ని శిక్షావిధికి లాగుకొని వెళ్ళడానికి ధర్మశాస్త్రం మనల్ని వెంటాడుతుంది. అయితే ఇట్టి ధర్మశాస్త్రము నుండి, ఈ లోకము నుండి, అపవాది నుండి మనల్ని రక్షించి, మనల్ని సంరక్షించి, మనకు భద్రతను, కాపుదలను, నిశ్చయతను, విశ్రాంతిని, నెమ్మదిని ఇవ్వడానికి యేసు ప్రభువారు మనకు ఆశ్రయపురమై ఉంటున్నాడు. గత 2 వారాల్లో మనము కేదేషు మరియు షెకెము అనే ఈ 2 ఆశ్రయపురములను మనం చూసి ఉంటున్నాం. ఈ దినాన ప్రభు కృపను బట్టి 3వ ఆశ్రయపురమును మనం ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. 3వ ఆశ్రయపురము అది హెబ్రోను. ప్రేమ వాళ్ళరా, హెబ్రోను ఈ మాట మనకు పరిచయమైనటువంటి మాట. హెబ్రోను మనం చదువుకున్నటువంటి 2 వేరే వచనాలు కూడా మనం చదువుకుంటున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము, మరియు యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ఈ 2 వచనాల్లో కూడా మనం ఒక మాటను మనం చూస్తాం. ఆ మాట సహవాసము. ప్రేమ వాళ్ళరా, హెబ్రోను అనేటటువంటి ఈ హీబ్రూ భాషలో ఉన్నటువంటి మాటకు సహవాసము అని అర్థము. సహవాసం. అదే గ్రీకు భాషలో చూసినట్లయితే ఈ మాటకు అర్థము కోయినోన్యా. ఈ మాటలకు అర్థము సహవాసము, లేక సహవాసము అనే మాటకు ఇంకొక అర్థము స్నేహము, ఫెలోషిప్ ఆర్ ఫ్రెండ్షిప్. ఈ 2 గమనించండి. ఎక్కడైతే ఫ్రెండ్షిప్ ఉంటుందో, ఎక్కడైతే స్నేహం ఉంటుందో ఖచ్చితంగా అక్కడ సహవాసం ఉంటుంది. దేవుని వాక్యమును మనం చూసినట్లయితే ఆమోజు గ్రంథంలో ఈ మాట మనకు కనిపిస్తుంది. 2 కూడి ఏకీభవిస్తే కానీ వారు కలిసి నడవలేరు. 2 people unless they agree together, they cannot walk together. కాబట్టి సహవాసము మరియు స్నేహము, ఫెలోషిప్ అండ్ ఫ్రెండ్షిప్ ఆల్వేస్ గో టుగెదర్. ఈ హెబ్రోను అనేది ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రాచీనమైనటువంటి పట్టణం. అది శ్రేష్టమైనటువంటి పట్టణం. ఎందుకంటే ఈ పట్టణంలో పితరుల యొక్క సమాధులు ఉంటున్నాయి. అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, తర్వాత వీరి యొక్క భార్యలు మరియు ఇతర పితరులు, వారి యొక్క సమాధులు కలిగినటువంటి పట్టణము హెబ్రోన్. ఈ హెబ్రోనును యెహోషువ కాలేబుకి ఇచ్చాడు. కాలేబు
ఈ హెబ్రోను పట్టణాన్ని ఆయన అన్యజనుల నుండి గెలుచుకొని తాను స్వాధీనపరుచుకున్నాడు. తర్వాత ఇది ఆశ్రయపురముగా చేయబడింది. అయితే హెబ్రోను అనే మాటకు అర్థము సహవాసము. ప్రియమైన వాళ్ళరా, ఈ మాట మనం గమనించినట్లయితే మనం ఇక్కడ చూస్తుంటున్నాం, 2 మాటలు చదివినాం. మన యొక్క సహవాసము, మనల్ని తన యొక్క కుమారుని యొక్క సహవాసంలోనికి పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు అని. రెండవది, నిజముగా మన యొక్క సహవాసము తండ్రితోనూ మరియు ఆయన కుమారుడైన యేసు ప్రభుతో ఉన్నది అని మాటను మనము 2 వచనాలు చదివినాం. కాబట్టి క్రొత్త నిబంధనలో యుగములో ఉన్నటువంటి మనకు ఈ హెబ్రోను ఏం సూచిస్తుంది? వాట్ డస్ హెబ్రోన్ సిగ్నిఫై టు పీపుల్ హూ ఆర్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్ ఎరా? ప్రియమైన వాళ్ళారా, ఇది మనము ఎటువంటి సహవాసము కలిగి ఉండాలి, దేవుడు మనల్ని ఎటువంటి సహవాసంలోనికి తీసుకొని వచ్చాడు అన్నటువంటి విషయము ఈ యొక్క హెబ్రోను అనే ఆశ్రయపురము మనకు సూచిస్తూ ఉంది. ప్రతి తిరిగి జన్మించినటువంటి విశ్వాసి, ఎవ్రీ బోర్న్ అగైన్ క్రిస్టియన్ మస్ట్ హ్యావ్ 4 ఇంపార్టెంట్ ఫెలోషిప్స్, 4 ప్రాముఖ్యమైనటువంటి సహవాసములు ఆయన కలిగి ఉండాలి. మొట్టమొదటిగా చూసినట్లయితే ఎవ్రీ బోర్న్ అగైన్ బిలీవర్ మస్ట్ హ్యావ్ ఫెలోషిప్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ప్రభువైన యేసు క్రీస్తు వారితో సహవాసము. రెండవది, తండ్రి అయినటువంటి దేవునితో సహవాసము, ఫెలోషిప్ విత్ గాడ్ ద ఫాదర్. మూడవది, ఫెలోషిప్ విత్ ద చర్చ్, సంఘముతో సహవాసము, సంఘ సహవాసము 3. నాలుగవది చూసినట్లయితే విశ్వాసులతో సహవాసము, ఫెలోషిప్ విత్ ద బిలీవర్స్ ఆర్ సెయింట్స్. ఈ 4 సహవాసములు తిరిగి జన్మించినటువంటి ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. ఇది నాన్న ఈ విషయాలను మనం క్లుప్తంగా ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. మొట్టమొదటిది ఫెలోషిప్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ప్రభువైన యేసు క్రీస్తు వారితో సహవాసం. ప్రియమైన వారలారా, దేవుని వాక్యములు మనం చూసినట్లయితే మనము జన్మ పాపులము, కర్మ పాపులము, పాపపు స్వభావం కలిగిన వారము, పాపమునే తినుచు, పాపమునే త్రాగుచు, పాపములో జీవిస్తూ, పాపపు ఆత్మను కలిగిన వారమై పాపాత్ములమై ఉన్నటువంటి మనతో దేవుడు సహవాసం చేయడం అసాధ్యం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఏ హోలీ గాడ్ టు ఎస్టాబ్లిష్ ఆర్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ సిన్ఫుల్ wretched పీపుల్ లైక్ అస్. కానీ దేవునికి వందనాలు. అయితే దేవుని వాక్యం అంటుంది, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ హూ హెస్ కాల్డ్ us ఇంటు ద ఫెలోషిప్ ఆఫ్ హిస్ సన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. తండ్రి అయినటువంటి దేవుడు, ఆయన నమ్మకమైనటువంటి వాడు. ఆయన తన కుమారుడైన యేసు ప్రభువారి యొక్క సహవాసంలోనికి మనల్ని పిలిచి ఉంటున్నాడు. దేవుడు మనల్ని పిలిచాడు. ప్రియమైన వాళ్ళ, ఇది మనము దేవుని సహవాసంలోనికి రాగలిగాము, పాపాత్ములమైన మనము దేవుని సహవాసంలోనికి రాగలిగాము అంటే ఇది దేవుని కార్యము. మనం దేవుని దగ్గరికి వెళ్ళలేదు, తానే మన దగ్గరకు వచ్చాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలో ఏం రాయబడింది? మనము దేవుని వీళ్ళు తట్టలేదు, దేవా నన్ను చేర్చుకో అని మనము వెళ్ళలేదు, కానీ ఆయనే మన హృదయాన్ని దగ్గరకు వచ్చాడు, మన హృదయ ద్వారం నిలుచుండి తట్టాడు. ప్రియమైన వాళ్ళ, ఎవరైతే ఆయన స్వరము విని తమ హృదయపు ద్వారమును తెరిచారో అటువంటి వారిలోనికి ఆయన వచ్చి, దేవుని వాక్యం అంటుంది, వారితో ఆయన మరియు పరస్పర భోజన సహవాసము కలిగి ఉందని ఈ వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ప్రియమైన వారలారా, ఇది ప్రభువు కార్యం. ఇందులో మనము అతిశయపడడానికి, మనం గర్వించడానికి, మనము ఏదో సాధించాము అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. దిస్ ఈస్ ప్యూర్లీ ద వర్క్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయనే మనల్ని తన సహవాసంలోనికి పిలిచి ఉంటున్నాడు. వీ హ్యావ్ ఫెలోషిప్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క విశ్వాసతను బట్టి. ప్రియమైన వారలారా, ఇలాగూ యేసు ప్రభువారి యొక్క సహవాసంలోనికి రావడం ద్వారా దేవుడు మనకు ఇది ఎంత ధన్యకరమైన భాగ్యం అంటే మనం మాటల్లో వర్ణించలేం. ఇట్ ఈస్ ఇండిస్క్రైబుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎ బిలీవర్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్. బికాస్ నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు కనీసం దేర్ ఆర్ 10 ఇంపార్టెంట్ ప్రివిలేజెస్ దట్ వీ గెట్ బై ఎంటరింగ్ ఇన్ టు ఫెలోషిప్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువారి యొక్క సహవాసంలోనికి రావడం ద్వారా కనీసము 10 శ్రేష్టమైనటువంటి ఆధిక్యతలను దేవుడు మనకి ఇస్తూ ఉంటున్నాడు. దేర్ ఆర్ 10 ఇంపార్టెంట్ ప్రివిలేజెస్. గమనించండి, మొట్టమొదటి చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వచనంలో, రోమన్స్ 8:16, రోమా 8వ అధ్యాయం 16వ వచనము, అందులో మనం చూసినట్లయితే
స్పిరిట్ హిమ్సెల్ఫ్ బేరత్ విట్నెస్ విత్ అవర్ స్పిరిట్ దట్ వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మొట్టమొదటి ప్రివిలేజ్, ఆధిక్యత, దేవుని యేసు ప్రభుతో సహవాసంలోనికి రావడం ద్వారా మనము దేవుని పిల్లలమవుతుంటున్నాం. మొట్టమొదటి వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. రెండవది రోమా 8:14 చూసినట్లయితే, యాజ్ మెనీ యాజ్ ఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ దే ఆర్ ద సన్స్ ఆఫ్ గాడ్. రెండవది దేవుని పిల్లలం మాత్రం కాదు, దేవుని కుమారులం. మూడవదిగా చూసినట్లయితే అదే రోమా 8:17 అండ్ ఇఫ్ చిల్డ్రన్ దెన్ heirs of God and joint heirs with Christ. మనము పిల్లలం మాత్రమే కాదు, పిల్లలం అయిన ఎడల మనము దేవునితో వారసులము, క్రీస్తుతో తోటి వారసులమైంటున్నాం. దేవుని వారసులము, క్రీస్తు తోడి వారసులమైంటున్నాం. ఇది మూడింతల ఆధిక్యత ప్రభు మనకిస్తూ ఉంటున్నాడు. నాలుగోదిగా చూసినట్లయితే రోమా 8:29 రోమా 8:29 నేను చదువుతున్నాను. ఫర్ హూమ్ హీ డిడ్ ఫోర్నో he also did predestinate to be conformed to the image of his son, that he might be the firstborn among many brethren. ప్రేమ వారలారా, యేసు ప్రభువారి యొక్క సహోదరులుగా మనం చేయబడతా ఉంటున్నాం. అనగా దేవుని కుటుంబంలోనికి యేసు ప్రభువారి యొక్క సహోదరులుగా మనము స్వీకరించబడుతూ ఉంటున్నాం. దిస్ ఇస్ అనదర్ వండర్ఫుల్ అండ్ గ్రేట్ ప్రివిలేజ్ దట్ గాడ్ హెస్ గివెన్ టు us by the fellowship that we have in Lord Jesus Christ. ఇది నాలుగోది. ఐదవది చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 1 Corinthians chapter 1 verse 2, అందులో పరిశుద్ధులుగా ఉండుట కొరకై పిలువబడి ఉంటున్నారు. కాల్ టు బి సెయింట్స్, పరిశుద్ధులుగా. ప్రేమ వాళ్ళ ప్రభు మనల్ని పరిశుద్ధులుగా చేస్తూ ఉంటున్నాడు. పాపాత్ములైనటువంటి మానవుణ్ణి, అపవిత్రమైనటువంటి మానవుణ్ణి, దిక్కులేని నీచమైనటువంటి మానవుణ్ణి పరిశుద్ధులుగా యేసు క్రీస్తు వారు ఆయన సహవాసంలోనికి రావడం ద్వారా పరిశుద్ధులుగా చేస్తుంటున్నాడు. దిస్ ఇస్ అనదర్ వండర్ఫుల్ ప్రివిలేజ్. ఇది ఐదవది. ఆరోదిగా చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:9 మనల్ని తన జత పనివారిగా చేసుకుంటున్నాడు. ఈజ్ మేకింగ్ అస్ హిస్ కోవర్కర్స్. క్రీస్తు తోటి పనివారిగా, జత పనివారిగా మనల్ని చేస్తూ ఉంటున్నాడు. తర్వాత 7వదిగా చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 2:5 పరిశుద్ధ యాజకులుగా చేస్తూ ఉంటున్నాడు. హోలీ ప్రీస్, పరిశుద్ధ యాజకులుగా. ప్రేమ వాళ్ళు చూడండి, ఇది ఎంత గొప్ప ఆధిక్యత. అంతేకాకుండా 8వదిగా చూసినట్లయితే యోహాను సువార్త 15:15 ఇక మీదట నేను మిమ్మల్ని దాసులను అని పిలువను, నేను మిమ్మల్ని స్నేహితులుగా పిలుస్తాను. ప్రేమ వాళ్ళ దిస్ ఇస్ ద హైట్ ఆఫ్ ద blessing that a person receives by having fellowship with Lord Jesus Christ. యేసు ప్రభువారితో కలిగి ఉన్నటువంటి సహవాసం ద్వారా మనం పొందే అతి శ్రేష్టమైనటువంటి ఆధిక్యత ఆయన స్నేహితులుగా పిలువబడట. ప్రేమ వాళ్ళ దాసులని పిలువను, నేను మిమ్మల్ని నా స్నేహితులుగా చేయుచున్నాను. తర్వాత యోహాను సువార్త 13:35 బై దిస్ పీపుల్ షల్ నో దట్ యు ఆర్ మై డిసైపుల్స్. ఇందు మూలముగా ప్రజలు మీరు నా శిష్యులని తెలుసుకుందురు. అట్లు ప్రభు మనల్ని తన శిష్యులుగా, తన 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 వెంబడి వెళ్ళేటటువంటి వారిగా, తనను అనుసరించి నడుచుకునేటటువంటి వారిగా మనల్ని చేసుకుని ఉంటున్నాడు. దట్ ఈస్ ద 9th blessing that we have through entering into fellowship with Lord Jesus Christ. చివరిదిగా 10వది ప్రకటన గ్రంథము 1:6 రాజులుగా దేవుడు మనల్ని చేస్తూ ఉంటున్నాడు. ప్రేమ వాళ్ళ ఎక్కడ నీచమైన పెంట కుప్ప మీద ఉన్నటువంటి పాపాత్ములమైనటువంటి మనల్ని దేవుడు ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాడు? ద అల్టిమేట్ గోల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ టు మేక్ us as kings along and rule with him. ప్రేమ వాళ్ళ ఇది యేసు ప్రభు వారి ద్వారా మనకు దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆధిక్యత. ఇందులో మనం గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైనది స్నేహితులు. ఇక మీదట నేను మిమ్మల్ని దాసులను పిలువక స్నేహితులుగా పిలుచున్నాను. ప్రేమైన వాళ్ళరా, ఈ దేవునితో ఉన్నటువంటి స్నేహము ఏం చేస్తుంది? వాట్ డస్ ఫ్రెండ్షిప్ డూ టు ఏ బిలీవర్? విశ్వాసి జీవితంలో స్నేహం ఏం చేస్తుంది? ప్రేమైన వాళ్ళ ఈ లోక రీతిగా చూసినట్లయితే స్నేహము అనేది ఇట్ ఈస్ నార్మల్లీ చాలా వరకు లోకరీతిగా చూసినట్లయితే స్నేహము అది ధనికుల మధ్యలో ఉంటుంది. తర్వాత చదువుకున్న వారితోనే స్నేహం చేస్తారు. తర్వాత అందంగా ఉన్నటువంటి వారితోనే స్నేహం చేస్తారు. పలుకుబడి, ప్రఖ్యాతి, అధికారము, బలము కలిగిన వారు అటువంటి వారితోనే స్నేహం చేస్తారు. అది ఈ లోక సంబంధమైనది. కానీ
మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క విషయమై మనం చూసినట్లయితే ఆయన ఎన్నికలేని దుమ్ము ధూళితో సమానమైనటువంటి మనతో స్నేహం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. ప్రేమ వాళ్ళరా, ఎప్పుడైతే ఇద్దరు స్నేహితులుగా అవుతారో వారి మధ్యలో భేదాలు ఉండవు. ఇంకా ద డిఫరెన్సెస్ గెట్ డెస్ట్రాయిడ్ బిట్వీన్ ఫ్రెండ్స్. వారు ఒక్కటైపోతారు. దేర్ ఆర్ నో సీక్రెట్స్. సాధారణంగా ఈ లోక రీతిగా కూడా మనం చూసినట్లయితే మనము మన కుటుంబ సభ్యుల నుండి మనము కొన్ని విషయాలను దాచిపెట్టొచ్చు, కానీ మన స్నేహితులకు దాదాపు అన్ని విషయాలు మనం తెలియజేస్తాం. వి షేర్. అదే దిస్ ఈజ్ అగైన్ అనదర్ థింగ్ దట్ వి ఫైండ్ ఇన్ గాడ్. దేవునిలో ఈ విషయాన్ని మనం చూస్తాం. దేవుడు భూలోకమును చూచినప్పుడు, భూలోకంలో మరి విశేషంగా సొదొమ గొమొర పట్టణాలను చూచినప్పుడు దేవుడు గమనించాడు వారి పాపము పండిపోయింది అని. ఆ పట్టణాలను నాశనం చేస్తానన్నటువంటి విషయము దేవుడు వచ్చాడు, పరలోకం నుండి దిగి వచ్చి తన స్నేహితుడైనటువంటి అబ్రహాముతో ఈ మాట పంచుకున్నాడు. ట్రూ ఫ్రెండ్స్ నెవర్ కీప్ ఎనీ సీక్రెట్స్. నిజమైనటువంటి స్నేహితుల మధ్యలో రహస్యాలు ఉండవు. దేవుడు అదే విషయం చేశాడు. ఏది చేయాలనుకున్నాడో ఆ పని దేవుడు అబ్రహాముకు తెలియజేశాడు. అబ్రహాము గురించి మనం చూసినట్లయితే అబ్రహాము దేవుని స్నేహితుడై ఉంచున్నాడు అనేటువంటి విషయము మనకు బైబిల్లో మనకు అనేక పర్యాయములు రాయబడింది. అబ్రహాం ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్. యాకోబు పత్రికలో రాయబడింది. తర్వాత మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో రాయబడింది. తర్వాత యెషయా గ్రంథంలో కూడా ఈ మాట రాయబడింది. అబ్రహాం ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్. అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడు. ప్రేమ వాళ్ళరా, స్నేహం గురించి అన్నిటికంటే ఎక్కువగా సామెతల గ్రంథంలో రాయబడింది. ఇఫ్ ఎ పర్సన్ హ్యాస్ టు బి ఎ ఫ్రెండ్, దెన్ హీ హ్యాస్ టు బీ ఫ్రెండ్లీ. దేవుని వాక్యం ఉంటుంది. నువ్వు స్నేహితుని కలిగి ఉండాలి అంటే నువ్వు స్నేహ భావమును కలిగి ఉండాలి. యు కెనాట్ బి రిజిడ్, యు కెనాట్ బి అన్రీజనబుల్ అండ్ యెట్ హ్యావ్ ఫ్రెండ్స్. ఇది కుదరదు. యూ హ్యావ్ టు హ్యావ్ ఎ ఫ్రెండ్లీ డిస్పోజిషన్, ఫ్రెండ్లీ యాటిట్యూడ్ టు హ్యావ్ ఫ్రెండ్స్. దేవుడు అటువంటి స్వభావమును కలిగి ఉంటున్నాడు. మనము అటువంటి స్వభావము దేవుని పక్షమున కలిగి ఉంటున్నామా? ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రేమ వాళ్ళరా, యేసు ప్రభువారు మనకు ఏ రీతిగా స్నేహితుడై ఉంటున్నాడు? యేసు ప్రభువారి గురించి నాకు నచ్చేటటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే మత్తయి సువార్తలో ఈ మాట రాయబడింది. మాథ్యూస్ గాస్పెల్, మత్తయి సువార్త 11వ అధ్యాయం 19వ వచనంలో లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ డిస్క్రైబ్డ్ దేర్ యాజ్ ద ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్. ప్రేమ వాళ్ళరా, దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ టైటిల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్. సిన్నర్స్ అండ్ పబ్లికన్స్, ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్ అండ్ పబ్లికన్స్. అది నా హృదయానికి ఎంతో సేద తీరుస్తుంది, ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. హీ ఈజ్ మై ఫ్రెండ్. ఆయన నా స్నేహితుడు. నేను పాపిని, నాతో స్నేహం చేయడానికి తన చేయి చాపాడు. ప్రేమిన వాళ్ళరా, దిస్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువారు ఆయన నాట్ ఓన్లీ ఈజ్ అ ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనంలో ఇంగ్లీష్లో ఇట్లా రాయబడలేదు, కానీ తెలుగులో రాయబడింది చక్కగా. నిజమైన స్నేహితుడు ఎల్లప్పుడూ ప్రేమించును. ఇంగ్లీష్లో ఏం రాయబడింది? ఎ ఫ్రెండ్ లవ్eth అట్ ఆల్ టైమ్స్ అని ఉంది. కానీ తెలుగులో నిజమైన స్నేహితుడు. ఎంత ఎంత మంచి మాట. ఒక ప్రావర్బ్ ఉంది, ట్రూ ఫ్రెండ్ ఈజ్ లైక్ ప్రెషస్ గోల్డ్ విచ్ షైన్స్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ఫైర్. నిజమైనటువంటి స్నేహితుడు బంగారం లాంటి వాడు. ఆ కొలిమిలో, శ్రమల్లో అతడు ప్రకాశిస్తాడు. ఫాల్స్ ఫ్రెండ్స్ ఆర్ లైక్ ఆటమ్ లీవ్స్. ఈ ఆకులు, రాలిపోయిన ఆకులు లాంటి వారు ఈ లోక స్నేహితులు. వారు వస్తారు, గాలికి కొట్టుకుపోతారు, ఆకులు రాలుతాయి, తర్వాత కొంతసేపటికి ఆ ఆకులన్నీ ఎగిరిపోతాయి. ప్రేమ ద్వారా గాలి వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఈ లోక స్నేహితులు ఎగిరిపోతారు. కానీ నిజమైనటువంటి స్నేహితుడు, సామెతలు 17వ అధ్యాయం 17వ వచనంలో, ట్రూ ఫ్రెండ్ యేసు ప్రభువారు, he always sticks to us. A friend sticks close at all times, but a brother is born for adversity అని దేవుని వాక్యంలో రాయబడింది. A friend sticks at all times. అతడు హత్తుకొని ఉంటాడు స్నేహితుడు. బట్ ఎ బ్రదర్ ఈజ్ బోర్న్ ఫర్ అడ్వర్సిటీ. ప్రేమ వాళ్ళరా, యేసు ప్రభువారు ఆయన మన ఈజ్ నాట్ ఓన్లీ ద ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్ బట్ ఈజ్ ద ట్రూ ఫ్రెండ్. నిజమైనటువంటి స్నేహితుడు. ఎట్లు నిజమైనటువంటి స్నేహితుడు ఎంచున్నాడు?
ప్రేమైన వాళ్ళరా, ఆయన ఆయన ఎంత ఆయన గురించి మనము ఆయన స్నేహం గురించి ఎంత చెప్పినా దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథం నుండి ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఆయన స్నేహం గురించి వివరించబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో ఆయన అన్నాడు, నేను నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను, ఐ విల్ నాట్ లీవ్ యూ నార్ ఫోర్సేక్ యూ. నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో 12వ వచనంలో మోషేతో ప్రభువు అన్నాడు, ఐ విల్ బి విత్ యూ మోసెస్, ఐ విల్ గో టు ఫారో అండ్ బీ మై రిప్రజెంటేటివ్. నా ప్రజలను విడిపించు, ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడు, నేను నీకు తోడుగా ఉంటాను. అదే దేవుడు మరలా యెహోషువతో అంటున్నాడు. యెహోషువ 1వ అధ్యాయం 5వ వచనంలో, నేను మోషేకు తోడై ఉన్న ప్రకారము నీకును నేను తోడై ఉంటాను. ప్రియమైన వారలారా, అంత మాత్రం కాదు, ఇంకొక యేసు ప్రభువారి యొక్క గొప్ప నామము మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుము. ఇమ్మానుయేలు అను మాటకు అర్థము దేవుడు మనకు తోడై ఉన్నాడు, గాడ్ విత్ అస్. ప్రియమైన వారలారా, హీ ఈజ్ గాడ్ విత్ అస్, హీ ఈజ్ గాడ్ విత్ అస్. నాకు ఈ మాట చాలా నాకు చాలా ఇష్టమైనటువంటి మాట. ఇట్స్ ఏ వండర్ఫుల్ థింగ్ విచ్ ఈస్ మెన్షన్ ఇన్ ద హోలీ స్క్రిప్చర్స్. ప్రియమైన వారలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే, గాడ్ ద ఫాదర్ ఈజ్ గాడ్ హూ ఈస్ అబవ్ us. అందరి పైన ఉన్నటువంటి వాడు, తండ్రి అయిన దేవుడు అందరి పైన ఉన్నటువంటి వాడు అంటున్నాడు. గాడ్ ద సన్ ఈస్ కాల్డ్ ఇమ్మాన్యుయల్, హూ ఇస్ గాడ్ విత్ అస్. ఫాదర్ ఈజ్ అబవ్ ఆల్, గాడ్ ద సన్ ఈజ్ గాడ్ విత్ అస్. తర్వాత వాట్ అబౌట్ గాడ్ ద హోలీ స్పిరిట్? యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనంలో, హీ డ్వెలెత్ ఇన్ us, గాడ్ ఇన్ us, గాడ్ అబవ్ us, that is the Father, God with us, that is Lord Jesus Christ, the Emmanuel. God in us is the Holy Spirit, God who dwells within us. I think this is a blessed privilege. We are surrounded by the triune God when we enter into fellowship with Lord Jesus Christ. యేసు ప్రభుతో సహవాసంలోనికి వచ్చినప్పుడు మనము పొందే గొప్ప ఆధిక్యత. ప్రియమైన వారలారా, అంత మాత్రం కాదు, ఈజ్ నాట్ ఓన్లీ విత్ us, బట్ మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను నీకు తోడై ఉంటాను. ప్రియమైన వారలారా, ఈ లోక రీతిగా చూసినట్లయితే ఎవ్రీ ఫ్రెండ్షిప్ ఈస్ గోయింగ్ టు ఎండ్. ఎవ్రీ ఫ్రెండ్షిప్ ఆఫ్ దిస్ వరల్డ్ at one point of time is going to end. But this divine friendship between a believer and Lord Jesus Christ is an eternal friendship, because this friend of ours, the true friend, the great friend, is going to be with us. ఆయన మనతో సదాకాలం వరకు, యుగ సమాప్తి వరకు, అంతము వరకు ఆయన మనతో వాడించున్నాడు. ఈయన స్నేహం ఎట్లుంటుంది? He is our friend in our salvation. మన రక్షణలో ఆయన మన స్నేహితుడైంచున్నాడు. ప్రియమైన వారలారా, మనం చూసాం ఇంతకుముందు ప్రకటన 3:20, ఆయన మన దగ్గరకు వచ్చి మన తలుపు తట్టి మన లోనికి వచ్చి మనతో భోజనము సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నటువంటి రక్షకుడు. ఈజ్ అ ఫ్రెండ్ హూ ఈజ్ విత్ us ఇన్ అవర్ సాల్వేషన్. రెండోది, ఇంకా మనం చూసినట్లయితే ఈజ్ అ ఫ్రెండ్ ఆఫ్ ద సిన్నర్స్. ఈజ్ ద ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్. లూకా సువార్త 15వ అధ్యాయంలో, దిస్ మ్యాన్ రిసీవెత్ సిన్నర్స్, ఇతడు పాపులను చేర్చుకుంటున్నాడు. ప్రియమైన, దట్ ఈస్ అనదర్ వండర్ఫుల్ థింగ్ విచ్ వి ఫైండ్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్. పాపులను చేర్చుకునేవాడు, పాపులతో భోజనం చేయవాడు, పాపులతో సహవాసం చేయవాడు, పాపులను ప్రేమించినటువంటి వాడు, పాపుల కొరకే ఈ లోకంకి వచ్చినటువంటి రక్షకుడు. రక్షణలో ఆయన మన స్నేహితుడు అంటున్నాడు. రెండోదిగా చూసినట్లయితే మన ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్లో ఆయన మనకు స్నేహితుడై ఉంటున్నాడు. ఈజ్ అ ఫ్రెండ్. మనం చూసాం కదా, ఫాల్స్ ఫ్రెండ్స్ ఆర్ లైక్ ఆటమ్ లీవ్స్, దే ఫ్లై అవే వెన్ విండ్ బ్లోస్, బట్ దిస్ ట్రూ ఫ్రెండ్ ఈజ్ విత్ us ఇన్ అవర్ థిక్ అండ్ థిన్. ప్రియమైన వారలారా, దేవుని వాక్యంలో యెషయా గ్రంథము 43వ అధ్యాయం 2వ వచనంలో ఇలాగ రాయబడింది, వెన్ యూ పాస్ త్రూ ద వాటర్స్ ఐ విల్ బి విత్ యూ. మీరు జలముల గుండా దాటునప్పుడు నేను మీకు తోడై ఉంటాను. ప్రియమైన వారలారా, అగ్నిగుండా మీరు వెళ్తున్నప్పుడు అప్పుడు నేను మీకు తోడుగా ఉంటాను. షడ్రక్, మేషక్, అబెద్నెగో జీవితంలో ప్రభు ఈ వాక్యాన్ని నెరవేర్చాడు. ఇంకోటి చూసినట్లయితే ప్రభు అంటున్నాడు యెషయా 41వ అధ్యాయం 10వ వచనంలో, భయపడవద్దు, దిగులు చెడవద్దు, జడియవద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను బలపరుస్తాను, నీతి అనే నా దక్షిణ హస్తముతో నిన్ను బలపరుస్తాను, నిన్ను ఆదుకుంటాను. ప్రియమైన వారలారా, ఇంకొక శ్రేష్టమైనటువంటి మాట యెషయా గ్రంథము 63వ అధ్యాయం 9వ వచనంలో,
ఆయన మనము పొందిన యావత్ బాధలో ఆయన మనతో కూడా బాధ నొందుతున్నాడు. హీ ఈస్ అఫ్లిక్టెడ్ ఇన్ ఆల్ అవర్ అఫ్లిక్షన్స్. మనం పొందిన బాధలన్నిట్లో ఆయన మనతో పాటు బాధపడేటటువంటి వాడుగా, మనతో సమానమైన అనుభవం కలిగిన వాడుగా, మనతో ఉండువాడుగా, ఏదో మనం బాధపడుతున్నప్పుడు ఇబ్బంది పడుతున్నప్పుడు పరలోకం నుండి చూచువాడు కాదు, కానీ మనతో బాధపడువాడు, మనతో శ్రమపడి మనతో శ్రమను సహించువాడు అయించున్నాడు. ప్రియమైన వాళ్ళ అంత మాత్రం కాదు, ఈజ్ నాట్ ఓన్లీ a friend in our salvation, he is our friend in our trials and tribulations, and thirdly he is our friend in our service and ministry. అపోస్తలుడు పౌలు జీవితంలో మనం చూసినట్లయితే ఒక సమయం వచ్చింది, పౌలు కొరింథీకి వెళ్ళినప్పుడు కొరింథీలో భయంకరమైనటువంటి ఎదిరింపు, శ్రమలు, హింసలు, వేదన వచ్చినప్పుడు పౌలు కృంగిపోయాడు. పౌలు కృంగిపోయినప్పుడు అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 9-10 వచనాల్లో ప్రభు పౌలును ధైర్యపరిచి ఇలాగంటున్నాడు, పాల్, ఫియర్ నాట్, స్పీక్, ఐ విల్ బి విత్ యూ. మాట్లాడు, ధైర్యంగా నా గురించి సాక్ష్యం ఇవ్వు, నా పక్షమున నిలబడు, నా ప్రతినిధిగా నా మాటలు మాట్లాడు, నేను నీకు తోడుగా ఉంటాను. ప్రియమైన వారలారా, ఇంక దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మార్క్స్ వార్త 16వ అధ్యాయం 20వ వచనము, మార్కు 16:20లో ద లార్డ్ వాజ్ విత్ దెమ్ వర్కింగ్ అని అక్కడ మాట చూస్తాం. ద లార్డ్ వాజ్ విత్ దెమ్ వర్కింగ్ అండ్ కన్ఫర్మింగ్ ద వర్డ్ విచ్ ద అపోజల్స్ స్పేక్. అపోస్తులు మాట్లాడినటువంటి మాటలను దేవుని కార్యాల ద్వారా దేవుడు దృఢపరుస్తూ వారితో ఉంటూ వచ్చాడు. ప్రియమైన వారలారా, హీ ఈస్ అవర్ ఫ్రెండ్ ఇన్ అవర్ మినిస్ట్రీ అండ్ అవర్ సర్వీస్. అంత మాత్రం కాదు, హీ ఈజ్ అవర్ ఫ్రెండ్ ఇన్ అవర్ సారోస్. మన దుఃఖంలో, మన వేదనలో ఆయన మన స్నేహితుడైంటున్నాడు. 23వ కీర్తనలో మనం చూసినట్లయితే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీవు నాకు తోడయుందువు. హీ ఈజ్ విత్ us ఈవెన్ వెన్ వి పాస్ త్రూ ద వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్. మరణాంధకారం, మన ప్రియులు మరణించినప్పుడు, మన దగ్గర వారు మరణించినప్పుడు, ప్రియమైన వారలారా, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిస్ట్రెస్ఫుల్, ఎంతో ఒత్తిడి, ఎంతో వేదన, ఎంతో బాధ. అటువంటి సమయాల్లో ప్రభు మనతో పాటు బాధ నొందిన వాడై ఉంటున్నాడు. దానికి ఒక చక్కటి నిదర్శన యోహాను సువార్త 11వ అధ్యాయంలో, యేసు కన్నీళ్లు విడిచెను. లాజరు చనిపోయినప్పుడు మార్తా మరియలతో ప్రభు తన్ను తాను ఐక్యపరుచుకొని వారి బాధలో ఆయన కూడా బాధ నొంది కన్నీళ్లు విడిచాడు. ప్రియమైన వారలారా, మన దుఃఖంలో, మన వేదనలో ఆయన మన స్నేహితుడైంచినాడు. ఇంకొక విషయం, మన యొక్క ఆయన నిత్యత్వంలో కూడా మన స్నేహితుడైంచినాడు. దిస్ ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 2వ వచనంలో, ద టాబర్నాకిల్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ మెన్. దేవుని యొక్క నివాసము మనుషుల మధ్యలో ఉన్నది. ప్రియమైన వారలారా, ఇంకా దేవుడి నుండి ఎడబాయలేనటువంటి స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకొని రానించినాడు. హీఈస్ గోయింగ్ టు బ్రింగ్ us into such a wonderful పొజిషన్ వేర్ దేర్ విల్ నాట్ బి ఎనీ మోర్ సెపరేషన్. ఇంకా ఎటువంటి ఎడబాపు లేని స్థితిలోనికి ప్రభు మనల్ని తీసుకుని వచ్చి వాడయించున్నాడు. ఫర్ ఎవర్ అండ్ ఎవర్ నిత్యత్వం వరకు ఆయన మనతో ఉండి వాడయించున్నాడు. దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫ్రెండ్ విచ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఫర్ us. హెబ్రోనుగా సహవాసము, స్నేహమును ఇచ్చువాడుగా ప్రభు మన స్నేహితుడు, మన ప్రాణమిత్రుడైంచున్నాడు. ఇది మొదటిది, ఫెలోషిప్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్. రెండోదిగా చూసినట్లయితే ఫెలోషిప్ విత్ ద ఫాదర్, తండ్రి అయినటువంటి దేవునితో సహవాసం. మనం చూసినట్లయితే యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, ట్రూలీ అవర్ ఫెలోషిప్ ఈజ్ విత్ ద ఫాదర్, ట్రూలీ అవర్ ఫెలోషిప్ ఈజ్ విత్ ద ఫాదర్. యేసు ప్రభువారు ఇలాగ సెలవిచ్చారు యోహాను సువార్త 14వ అధ్యాయం 11వ వచనంలో, ఐ యామ్ ఇన్ ద ఫాదర్ అండ్ ఫాదర్ ఈజ్ ఇన్ మీ. నేను తండ్రి యందును, తండ్రి నా యందును ఉంటున్నా. ప్రియమైన వారలారా, ఇటు బంధము, ఇటు విడదీయలేనటువంటి సహవాసము తండ్రి కుమారులు కలిగి ఉంటున్నారు. యేసు ప్రభువారు అనాది నుండి, ఫ్రమ్ ద బిగినింగ్, ఫ్రమ్ టైమ్ ఇమ్మోరియల్, ఫ్రమ్ ఇటర్నిటీ, యేసు ప్రభువారు తండ్రి రొమ్మున ఉన్నటువంటి వాడయించినాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో, హీ వాజ్ ఇన్ ద బూజమ్ ఆఫ్ ద ఫాదర్. అటువంటి వాడు కొన్ని 33.5 సంవత్సరాల కొరకే ఈ లోకంలోకి వచ్చాడు. అటువంటి వాడు, అటువంటి
తండ్రితో అటువంటి సంబంధము కలిగినటువంటి వాడు, అటువంటి స్నేహము, అటువంటి రిలేషన్షిప్, ఫెలోషిప్ యేసు ప్రభువారు కలిగి ఉంటున్నారు. యేసు ప్రభువారు తండ్రితో నేను తండ్రి ఒకే ఏకమై ఉంటున్నాము, నేను తండ్రి యందును తండ్రి నా యందు ఉన్నాడు అని ఎట్లు చెప్పగలిగాడు? దానికి కారణం ఏంటి? ప్రియమైన వారలారా, యేసు ప్రభువారు ఈ లోకంలో జీవించినటువంటి కాలమంతా కూడా అంత మాత్రం కాదు, యేసు ప్రభువారు ఆది నుండి కూడా తండ్రి ఇష్టాన్ని నెరవేరుస్తూ వచ్చాడు, తండ్రి కార్యాలను జరిగిస్తూ వచ్చాడు, తండ్రి చిత్తమును నెరవేరుస్తూ వచ్చాడు, తండ్రి పనులను చేస్తూ వచ్చాడు, తండ్రికి సంపూర్ణంగా లోబడిన వాడై అటువంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చాడు. అందుకొరకే తండ్రి అయిన దేవుడు సాక్షాత్తు యేసు ప్రభువారి గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఈయన యందు ఆనందించుచున్నాను. ఈ మాట నేను అనుకుంటాను తండ్రి అయిన దేవుడు మరి ఏ మనుషునితో మాట్లాడలేదు. హీ కెనాట్ అటర్ దీస్ వర్డ్స్ విత్ రిగార్డ్ టు ఎనీ హ్యూమన్ బీయింగ్. ఏ మానవుడితో, నాతోనైతే మాట్లాడలేడు. ప్రేమ వాళ్ళరా, ఎన్నో విషయాల్లో దేవుని దుఃఖపరిచేటటువంటి బలహీనత మనలో ఉంది, నాలో ఉంది. కానీ యేసు ప్రభువారు ఎన్నడూ తండ్రి మాటను మీరలేదు. అందుకొరకే తండ్రి మరియు కుమారులు ఏకమై ఉంటున్నారు. అంత మాత్రం కాదు ప్రేమ వాళ్ళరా, అట్లు ఎవరైతే యేసు ప్రభువారిలో ఉంటారో, యేసు ప్రభులో ఎవరైతే సహవాసం కలిగి ఉంటారో, అట్లు ప్రభువు చిత్తాన్ని నెరవేరుస్తుంటారో అటువంటి వారు ఆటోమేటిక్గా తండ్రి అయినటువంటి దేవునితో సహవాసాన్ని కలిగి ఉంటారు. అట్లు దేవుడు యేసు ప్రభువారు మనల్ని తండ్రి సహవాసంలోని కూడా నడిపిస్తూ ఉంటున్నాడు. ఇది రెండవ విషయము, ఫెలోషిప్ విత్ ద ఫాదర్, తండ్రితో సహవాసం. మూడవ విషయం చూసినట్లయితే ఫెలోషిప్ విత్ ద చర్చ్, సంఘముతో సహవాసం, సంఘములో సహవాసం. ఇది ప్రాముఖ్యమైనది. ఒక్కసారి వెన్ వీ హ్యావ్ ఫెలోషిప్ విత్ ద ఫాదర్ అండ్ విత్ ద సన్, ఇట్ ఈస్ ఇన్నెవిటబుల్. ఇటువంటి సహవాసం కలిగిన వారు ఖచ్చితంగా సంఘములో వారు సహవాసం కలిగి ఉంటారు, సంఘముతో సహవాసం కలిగి ఉంటారు. దేవుని వాక్యములు మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాల్లో ఇలాగ రాయబడింది, సమాజముగా కూడుట మానకుడి అనింది. ప్రియ వాళ్ళ, ఈ రోజుల్లో పరిస్థితులను బట్టి మనం సమాజంగా కూడలేకపోతున్నాం, సమాజంగా మనము ఒక్కటిగా రాలేకపోతున్నాం. కానీ ఆత్మలో మనం ఒక్కటిగా ఉంటున్నామా? మనం ఇంట్లో ఉండవచ్చు, కానీ సంఘముతో ఐక్యత కలిగిన వారమై ఉంటున్నామా? ఆర్ వి వన్ విత్ ద చర్చ్? ప్రియమైన వారు, అది ప్రాముఖ్యమైనటువంటి విషయం. అంత మాత్రం కాదు, దేవుని వాక్యములు మనం చూసినట్లయితే మన సంఘానికి, మన హెబ్రోన్ ఫెలోషిప్ అంటాం, ఈ హెబ్రోన్ సహవాసానికి పునాది అపోస్తుల కార్యములు 2:42. అండ్ దే కంటిన్యూడ్ స్టెడ్ ఫాస్ట్లీ, ఎడతెగక వారు కొనసాగారు. దేంట్లో? అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట. ఈ 4 గమనించండి. ఈ టేబుల్కి ఎట్లయితే 4 ఈ స్థిరంగా ఉంది, కదలది. ఇది దీనికి కారణము 4 కాళ్ళు భూమి మీద కదలక స్థిరంగా ఉన్న కారణాన్ని బట్టి మన విశ్వాస జీవితము స్టేబుల్గా, స్ట్రాంగ్గా, నిలకడగా ఉండడానికి ఈ 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు: అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట మరియు ప్రార్థన. వీటిలో ఎడతెగక మనం ఉన్నప్పుడు మన ఆత్మీయ జీవితము అది స్థిరపరచబడుతుంది. అంత మాత్రం కాదు, మనము సంఘము అనేది అతి ప్రాముఖ్యమైనది. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దేవుని వాక్యమును మనం చూసినట్లయితే ఒక మాట జ్ఞాపకం వస్తూ ఉంది. ప్రభువే సెలవిచ్చారు మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనంలో, ఎక్కడ 2 లేక 3 నా నామమున కూడి ఉంటారో నేను వారి మధ్య ఉంటాను. ప్రియమైన వారు, ఇది దిస్ ఇస్ ద మినియేచర్ చర్చ్. ఇది ఇట్స్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ద చర్చ్. సంఘం యొక్క అతి సూక్ష్మమైనటువంటి విషయం అది. 2 లేక 3. ఇప్పుడు అది మనం అక్షరాలు మన మధ్యలో నెరవేర్చబడతా ఉంది. మనము ఇండ్లలోనే కోరుకుంటా ఉన్నాం, 3, 4 లేకపోతే 5 కుటుంబ సభ్యులము మన మధ్యలో ప్రభు ఉంటున్నాడు. ఇట్టి సహవాసాన్ని మనం కలిగి ఉంటున్నామా? ఇది ప్రాముఖ్యమైనది. సహవాసము మనల్ని బలపరిచేదిగా ఉంది. ఒక ద్వితీయోపదేశకాండంలో ఈ మాట రాయబడింది. 32వ అధ్యాయము 30వ వచనము ఏం రాయబడిందంటే, 1 shall chase 1,000 and 2 shall chase 10,000. This is divine mathematics. 1 will chase 1,000 but 2 will chase
10,000. ఇది ఎట్లా సాధ్యము? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యూనిటీ. కలిసి భూమి మీద ఇద్దరు కూడి ఏకీభవించి ఏది అడిగినను అది మీ తండ్రి పరలోకమందున మీ తండ్రి ద్వారా మీకు అనుగ్రహించబడును. ఇద్దరు కూడి భూమి మీద దేన్ని బంధించదరో పరలోకమందు బంధించబడును, దేనిని విప్పుదరో అది పరలోకమందును విప్పబడును. దిస్ ఇస్ ఓపెన్ ప్రివిలేజ్, ఓపెన్ గ్రేట్ అధికారము, పవర్. ప్రభు కలిసి ఉండే సహవాసంలో ఉన్నటువంటి ఆ విషయానికి ప్రభు ఇస్తూ ఉంటున్నాడు. ప్రేమ వారలారా, ఫెలోషిప్ విత్ ద చర్చ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. హెబ్రోను, యేసు ప్రభువారు మనల్ని అటువంటి సంఘంలోనికి తీసుకుని వచ్చి ఉంటున్నాడు. మనల్ని సంఘంలోనికి తీసుకొని రావడం మాత్రం కాదు, సంఘంలో మనల్ని అంగముగా కూడా ప్రభు చేసి ఉంటున్నాడు. ఇది ఇంకొక మూడవ విషయం. ప్రేమ వారలారా, సంఘము నుండి వేరవడము ఎంత ప్రమాదకరమైన విషయమో దానికి దేవుని వాక్యంలో ఒక చక్కటి రుజువు ఉన్నది. ఒక చక్కటి రుజువు రూతు గ్రంథము. ఎలిమెలెకు మరియు నయోమి దేవుని బిడ్డల యొక్క సహవాసము, దేవుని సన్నిధిని, దేవుని యొక్క సహవాసమును విడిచి వెళ్ళిపోయిన కారణాన్ని బట్టి ఎటువంటి నష్టము, ఎటువంటి భయంకరమైనటువంటి నిందను, ఎటువంటి భయంకరమైనటువంటి శ్రమను తెచ్చుకున్నారో మనకు దేవుని వాక్యంలో రాయబడింది, హెచ్చరికగా రాయబడింది. కాబట్టి సహవాసముగా కూడుట మానక, ఆ దినము సమీపించుకోలేదు, ప్రభు దినము సమీపించుకోలేదు, మరి ఎక్కువగా చేయాలని ఇంటెన్సిఫై ద గ్యాదరింగ్ ఆఫ్ సెయింట్స్ బికాస్ ద డే ఈస్ అప్రోచింగ్. ప్రభు దినము త్వరగా ఉంది కాబట్టి అధికంగా మనము ఎక్కువగా కూడుకోవాలని ప్రభు హెచ్చరిస్తూ ఉంటున్నాడు, ప్రభు వాక్యం హెచ్చరిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. సంఘముతో కూడి ప్రార్థించటం, సంఘపు ప్రార్థనలో ఎంతో శక్తి ఉందని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. నాలుగోదిగా, చివరిదిగా మనం చూసినట్లయితే ఫెలోషిప్ విత్ బిలీవర్స్. ఫెలోషిప్ విత్ బిలీవర్స్. మనము హెబ్రోను అనేటటువంటి విషయాన్ని ధ్యానిస్తూ ఉంటున్నాం. అందులో మొట్టమొదటిది యేసు ప్రభుతో సహవాసాన్ని, ఫెలోషిప్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్ మనం చూసాం. రెండోది ఫెలోషిప్ విత్ ద ఫాదర్, తండ్రి అయిన దేవునితో సహవాసం. మూడవది సంఘ సహవాసము, ఫెలోషిప్ విత్ ద చర్చ్. నాలుగవది మనం చూస్తుంటున్నాం, అది పరిశుద్ధులతో సహవాసము. ప్రియమైన వాళ్ళరా, ఫెలోషిప్ విత్ ద సెయింట్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ డివైన్ ప్లాన్. It is not good for man to be alone. God's plan is that loneliness is always out of the plan of God. Not only for man, but even for animals. God did not create individual animals. He created them male and female. ఓడలోనికి తీసుకొని వెళ్ళేటప్పుడు కూడా నోవాతో గ్యాదర్ దెమ్ మేల్ అండ్ ఫీమేల్. లోన్లీనెస్ ఈజ్ అవుట్ ఆఫ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఫెలోషిప్ ఈజ్ డివైన్ ప్లాన్. పరిశుద్ధులతో మనము సహవాసం కలిగి ఉండడము అది దైవ ప్రణాళిక, దైవ ఏర్పాటు. ప్రేమ వల్లరా, ఆ కారణాన్ని బట్టి ప్రభు మనకు పరిశుద్ధులను ఇచ్చాడు, వారితో మనం సహవాసం చేయడానికి. పరిశుద్ధులతో సహవాసం చేయకుండా ఉండడానికి ఒక ప్రాముఖ్యమైన బలమైన కారణము పాపము. whenever there is sin enters, it creates some kind of disturbance in the fellowship. మన సహవాసంలో, పరిశుద్ధులతో సంఘంలో మనకున్నటువంటి సహవాసమును అది చెరుపుతుంది. కాబట్టి ప్రియమైన వారలారా, పరిశుద్ధులతో సహవాసము అది మనకు ఎంతో ప్రాముఖ్యము. అట్టి సహవాసాన్ని మనం పోగొట్టుకున్నట్లయితే మన జీవితాన్ని పరీక్షించుకోవాలి. ఏదైనా పాపము జొరబడిందా, పాపము మనల్ని కలవరపరుస్తుందా, పాపము మనల్ని హిండర్ చేస్తుందా, అది ఆ పాపమును తీసివేసి పాపమును ప్రభు దగ్గర ఒప్పుకొని క్షమాపణ పొందాలి. అది ప్రభు యొక్క ప్రణాళిక, ప్రభు యొక్క ఏర్పాటు. ప్రేమ వల్ల దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే పరిశుద్ధుల సహవాసంలో ప్రభు మనకు అనేకమైనటువంటి బాధ్యతలు ఇచ్చాడు. There are so many responsibilities that God has given to us when we are a part of the fellowship with the believers. అందుకొరకే దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 13వ అధ్యాయంలో 34వ వచనంలో ప్రభు అన్నాడు, లవ్ వన్ అనదర్, ఒకరినొకరు ప్రేమించుకునండి. రోమా 12వ అధ్యాయం 10వ వచనంలో ఒకరిని ఒకరు గనులుగా, యోగ్యులుగా ఎంచుకునండి. ఇన్ ఆనర్ ప్రిఫరింగ్ వన్ అనదర్. మూడోదిగా చూసినట్లయితే రోమా 14వ అధ్యాయం 19వ వచనంలో
ఎడిఫై వన్ అదర్, ఒకరినొకరు క్షేమాభివృద్ధిలోనికి మీరు తీసుకొని రండి. తర్వాత రోమా 15వ అధ్యాయం 7వ వచనంలో రిసీవ్ వన్ అదర్, ఒకరిని ఒకరు చేర్చుకునుడి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో సర్వ్ వన్ అనదర్, ఒకరికొకరు పరిచారకులై ఉండుడి. తర్వాత గలతీ 6వ అధ్యాయం 2వ వచనం చాలా భయం కలిగించేటటువంటి మాట, బేర్ వన్ అనదర్స్ బర్డన్స్, ఒకరి భారములు ఒకరు భరించుడి. ప్రేమ వాళ్ళరా, ఇది సహవాసంలో ప్రభు మనకిచ్చినటువంటి ఆధిక్యత. ఇట్టి సహవాసం మనం కలిగి ఉంటున్నామా? పరిశుద్ధులతో ఈ సహవాసము ఎంత ప్రాముఖ్యమైందో దేవుని వాక్యంలో మనము గమనించవచ్చు. లోన్లీనెస్, ఐసోలేషన్ ఈజ్ డెసోలేషన్. ఇట్ ఈస్ అగెయిన్స్ట్ ద డివైన్ ప్లాన్, ఇట్ ఈస్ అగెయిన్స్ట్ డివైన్ ఆర్డర్. దైవ క్రమమునకు విరోధమైంది ఒంటరిగా ఉండడం, సహవాసం లేకుండా ఉండడం. కాబట్టి సహవాసము ఎంతో ప్రాముఖ్యమైంది. అదే సమయంలో ఏ దేవుడైతే సహవాసం కలిగి ఉండండి అని చెప్పాడో అదే దేవుడు కొన్ని సహవాసాలను మీరు కలిగి ఉండవద్దు అని ఆజ్ఞాపించాడు. ది సేమ్ గాడ్ హూ హెస్ కమాండెడ్ us to have intimate fellowship has also commanded that we should avoid certain kinds of fellowships. కీర్తన 1వ అధ్యాయంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండక అని దేవుని వాక్యం ఉంటుంది. డు నాట్ హ్యావ్ ఫెలోషిప్ విత్ అన్గాడ్లీ, భక్తిహీనులతో సహవాసం చేయవద్దు. ప్రేమ వాళ్ళ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో ఇక్కడ ఒక పెద్ద పట్టిక ఇవ్వబడింది. దెర్ ఇస్ ఎ బిగ్ లిస్ట్ గివెన్ హియర్. వి ఆర్ నాట్ డు నాట్ బి అన్ఈక్వల్లీ యోక్డ్ విత్ అన్బిలీవర్స్, అవిశ్వాసులతో మీరు సహవాసం కలిగి ఉండవద్దు. అంతేకాకుండా నీతికి దుర్నీతితో ఏమి పొందిక, వాట్ ఫెలోషిప్ హ్యాస్ రైచియస్నెస్ విత్ అన్రైచియస్నెస్, సో దేర్ ఫోర్ డు నాట్ హ్యావ్ ఫెలోషిప్ విత్ అన్రైచియస్. ఇంకో దేవుడు ఇదే మాటలో ఇంకేం రాయబడింది, వాట్ కమ్యూనియన్ హ్యాస్ లైట్ విత్ డార్క్నెస్. కాబట్టి అంధకార క్రియలు చేసేటటువంటి వారు, అంధకార సంబంధమైన వారితో సహవాసం కలిగి ఉండవద్దు. ఇంకా కింద 15వ వచనంలో ఏం రాయబడింది, వాట్ కాంకర్డ్ హ్యాత్ క్రైస్ట్ విత్ బెలియాల్, బెలియాలుకు క్రీస్తుతో ఏమి పొందిక. ప్రేమ వాళ్ళరు, కాబట్టి భక్తిహీనులు దుర్మార్గులైనటువంటి వారితో మనం సహవాసం చేయవద్దు. ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంది, టెల్ మీ అబౌట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఐ విల్ టెల్ అబౌట్ యూ. నీ స్నేహితుని గురించి నాకు చెప్పు, నేను నువ్వు ఎటువంటి వాడో చెప్తాను. ప్రేమ వారు, తెలుగులో కూడా ఒక సామెత ఉంది, ఎక్కువగా స్నేహం చేసినట్లయితే వారు వీరవుతారు, వీరు వారవుతారు. కాబట్టి మనం ఎటువంటి వారితో స్నేహం చేస్తుంటున్నాం? పౌలు, తిమోతి, మార్కు, తీతు ఇటువంటి వారు పౌలుతో సహవాసం చేసిన కారణాన్ని బట్టి దైవజనులుగా, బలమైనటువంటి యోధులుగా వారు స్థిరపరచబడ్డారు. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఫ్రెండ్షిప్ విత్ దిస్ వరల్డ్ ఈజ్ ఎన్మిటీ అగెయిన్స్ట్ గాడ్. లోతు అబ్రహాముతో సహవాసమును మానుకున్న తర్వాత జీవితము భ్రష్టమైపోయింది. హీ కుడ్ సేవ్ హిస్ సోల్ బట్ హీ లాస్ట్ హిస్ లైఫ్, హీ లాస్ట్ హిస్ టెస్టిమనీ. ప్రేమ వాళ్ళరా, సహవాసము అంత ప్రాముఖ్యమైంది. ఇటువంటి సహవాసంలోనికి ప్రభు మనల్ని పిలిచి ఉంటున్నాడు. ఎటువంటి సహవాసము ప్రభు మనకిచ్చి ఉంటున్నాడు. మన సహవాసము నిజముగా ట్రూలీ అవర్ ఫెలోషిప్ ఈజ్ విత్ ద ఫాదర్ and with his son Lord Jesus Christ. This fellowship is cemented by the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సహవాసాన్ని, ఈ స్నేహమును ఆయన బలపరచువాడు, దృఢపరచువాడు, స్థిరపరచువాడు అయించున్నాడు. కాబట్టి అట్లు మనం ఇంకొక రీతిగా కూడా చెప్పొచ్చు, we have fellowship with the triune God, త్రిత్వమైనటువంటి దేవునితో మనం సహవాసం కలిగి ఉంటున్నాం. Is there anything more greater privilege that a believer can enjoy like the fellowship that we have with the triune God? త్రిత్వమైనటువంటి దేవునితో మనకున్నటువంటి సహవాసం కంటే గొప్ప ఆధిక్యత ఇంకేదైనా ఉందా? There are no secrets between friends. There are no differences between friends. మోషే దేవునితో సహవాసం చేశాడు, ముఖాముఖిగా మాట్లాడాడు. ముఖాముఖిగా మాట్లాడిన కారణాన్ని బట్టి మోషే ముఖము తేజరిల్లింది, ప్రకాశమానమైపోయింది.
ప్రియని వాళ్ళరా, అటువంటి ఆధిక్యత ప్రభు మనకి ఇచ్చి ఉంటున్నాడు ఆయనతో సహవాసం కలిగి ఉండడానికి. కాబట్టి అట్టి ఆధిక్యతను కలిగిన వారమై ఆ స్నేహాన్ని మనము కంటిన్యూ చేయాలి. ఫ్రెండ్షిప్ ఇస్ వెరీ డెలికేట్, ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ మెయింటెనెన్స్. ఆ స్నేహాన్ని మనము మెయింటైన్ చేయగలుగుతున్నామా? అవర్ ఫ్రెండ్షిప్ బిల్డ్స్ మోర్ వెన్ వి స్పెండ్ మోర్ టైమ్ విత్ గాడ్. దేవునితో అధిక సమయం వాక్యములో, ప్రార్థనలో, సహవాసములో, ఆయన పరిచర్యలో, ఆయన సన్నిధిలో మనం గడుపుడు ద్వారా ఈ స్నేహాన్ని, ఈ ఫ్రెండ్షిప్ని, ఫెలోషిప్ని మనం బిల్డప్ చేసుకోవచ్చు, మెయింటైన్ చేసుకోవచ్చు. ఒకవేళ చెడిపోయిందా, రెస్టోరేషన్ ఇస్ ఆల్సో is possible only through this. Maintenance and restoration of friendship has only one thing: spend more time with God, in His word, in His prayer. కాబట్టి అట్లు ప్రభు తన ఆయన మనకు హెబ్రోన్ అయి ఉంటున్నాడు. He has become our heavenly Hebron, heavenly refuge, so that we are ever secure, ever safe in His arms. అట్లు ప్రభు మనకు ఇంత గొప్ప ఆశ్రయపురము, స్నేహం అనే ఆశ్రయపురంలోనికి తీసుకుని వచ్చాడు. వి ఎంజాయ్ ద బెస్ట్ ఫ్రెండ్షిప్. కాబట్టి ఇటువంటి ఆధిక్యతను మనం కలిగిన వారమై దాంట్లో కొనసాగుతూ దిస్ ఫ్రెండ్షిప్ ఈస్ గోయింగ్ టు కంటిన్యూ ఫర్ ఆల్ ఇటర్నిటీ. ఎంత ధన్యకరమైన భాగ్యం! అట్లు ప్రభు ఈ యొక్క స్నేహాన్ని అనుభవిస్తూ ఆనందిస్తూ ముందుకు సాగుటకు ప్రభు తన కృపను మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. So shall we pray? Loving Heavenly Father, we thank and praise you for another opportunity to come around and gather together around Thy presence, around Thy word, and meditate, especially on the cities of refuge. Thank and praise you for sharing unto us, Lord, about Kadesh and also about Shechem in the past week. And today, thank you for revealing unto us the importance of the city of refuge in Hebron. Thank you and praise you for showing unto us how, Lord, Hebron means fellowship and how important fellowship is. And we thank and praise you for the various scripture portions and the passages and the examples given unto us to make us to understand how important this fellowship is. Mainly, Lord, we thank you for speaking to us about how we need to first have a relationship of friendship, Lord, with Lord Jesus Christ, and then with God the Father. We thank and praise you also for showing unto us how we need to have friendship and fellowship with the church, Acts 2:42, and they continued steadfastly with the apostles' doctrine, fellowship, and making of bread, and also in prayers. We thank you and praise you, Lord, for the privilege given unto us to understand this great truth about fellowship and also the close proximity and relationship of friendship as well. And more so, Lord, mainly today, thank you for also revealing unto us we need to have fellowship with our believers, Lord, especially in the family and also with one another. And also, Lord, we thank you for that intimacy that was given unto us in the body of Christ. We pray that thou must bless these words, make it our experience, and help us to enjoy thy faithfulness, thy goodness in a new way. And write these words in our heart, let not the enemy catch of thy word, or it might bring with abundant fruit for your name. And truly we may be able to enjoy this wonderful fellowship during this lockdown period also, as we meditate thy word. Help us to know the value of fellowship, and also, Lord, help us to take our full share, Lord, in this ministry. Bless thy word and also make thy word to be our experience, humbling ourselves, expecting great things from thee, praying in the blessed name of our Lord and Savior, Jesus Christ. Amen. Now may the grace of our Lord Jesus Christ, love of God the Father, fellowship and communion of the Holy Spirit be with us both now and forevermore. Amen. Now, as you could probably see from the announcement sheet here, you will find that tomorrow there will be a sisters meeting. రేపు ఉదయకాలము బుధవారము 9:30కి మనకు క్షమించండి 10:30 గంటలకి మనకి సిస్టర్స్ మీటింగ్ సహోదరుల కూడిక ఉంటుంది. తర్వాత గురువారం నాడు మనకు సాయంత్రం వేళలో మనకు సంఘ ప్రార్థన. థర్స్డే వీ హ్యావ్ చర్చ్ ప్రేయర్ ఈవినింగ్ at 7 o'clock. ఫ్రైడే వీ హ్యావ్ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్, ఉపవాస ప్రార్థన శుక్రవారం నాడు ఉంటుంది. దయచేసి ఆ విషయంలో జ్ఞాపకం పెట్టుకొని ఉదయకాలం 9:30కు మొదలవుతుంది మనకి.
తర్వాత శనివారం నాడు మనకు యవనస్తుల కూడిక 6 గంటలకు ఉంటుంది. తర్వాత ఆదివారం పరిచర్య ఉదయకాలం 9:30కు మనము కొనసాగిస్తూ ఉంచాం. ప్రభు చిత్తమైతే మనకు తెలీదు, ఒకవేళ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే మీకు ఇంటిమేట్ చేస్తూ ఉంచాము. ఒకవేళ కొద్ది మంది రావాల్సి వస్తుందేమో, అట్లా ఉంటే మేము సెలెక్ట్ చేసి ఫోన్ చేసి మీకు ఇన్ఫామ్ చేస్తూ ఉంటాము. దయచేసి ఈ విషయాలు సహకరించాలని కోరుకుంటున్నాం. వేరే అనౌన్స్మెంట్స్ గురించి కూడా వెయిట్ చేస్తూ ఉండండి. తర్వాత ఇంకోటి, మేము నిన్న విషయంలో ప్రార్థన చేసిన తర్వాత మొన్న అనౌన్స్మెంట్ చేసిందంటే, మనకు గురువారం, శుక్రవారము, శనివారం 3 రోజులు మనకు VBS పరిచయం ఉంటుంది. VBS అంటే వర్చువల్ బైబిల్ సెషన్స్ అని మనకు ఉంటా ఉంటుంది. దయచేసి ఆ విషయంలో ప్రార్థన చేయండి. బహుశా థర్స్డే గురువారం ఉదయకాలము 10:30 నుంచి 12 గంటల వరకు, 10 గంటల నుంచి 11:30 వరకు బహుశా ఉండొచ్చు. దయచేసి ప్రార్థన చేయండి. 10 గంటల నుంచి 11:30 ఉదయకాలం KG ప్రైమరీ క్లాసెస్కి. తర్వాత మధ్యాహ్నం వేళలో 4 నుంచి 5:30 వరకు, 4 నుంచి 5:30 వరకు జూనియర్ అండ్ సీనియర్ క్లాసెస్. దయచేసి KG పిల్లలు అప్ టు 8th క్లాస్, తర్వాత జూనియర్ సీనియర్స్ బియాండ్ 8th క్లాస్. సో అది జ్ఞాపకం పెట్టుకోండి. దాని ప్రకారము పేరెంట్స్ కూడా దీంట్లో సహకరించి మీ పిల్లల్ని మీరు గ్యాదర్ చేయాలని కోరుకుంటున్నాం. ప్రార్థన చేయండి. పరిచర్య గురించి ఎంతో ప్రయాసముతో కూడిన పరిచర్య, మీ ప్రార్థన బట్టి ప్రభు మాకు సాయం చేస్తూ ఉంటున్నాడు. ఇంతవరకు ప్రభు చేసిన మేలు బట్టి వందనాలు చెల్లించుకుందాం. ముందున్న సేవపరిచయం కూడా ప్రభు దీవించుటకు జ్ఞాపకం పెట్టుకోండి. నాగారం సేవకుడు సహోదరు ఫిలిప్ గారు, నాగారం దైవజనుడు సేవకుడు బ్రదర్ ఫిలిప్ గారు, నిన్న రాత్రిన కొంచెం ఆయనకి అనానుకూలు జరిగిన కారణం చేత హాస్పిటల్, సన్షైన్ హాస్పిటల్ ఆయనకి కొంచెము యాంజియోగ్రామ్ జరిగి తర్వాత 2 స్టంట్లు వేశారు. ఆయన ఆరోగ్య విషయంలో ప్రార్థన చేయండి. ఇంకా ఇతర ప్రార్థన మనులు మీ ప్రేయర్ రిక్వెస్ట్లో ఉంటాయి కాబట్టి దాంట్లో ఫాలో కావాలని కోరుకుంటున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్.